పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశంలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? మావోయిస్టు తుది దశకు ఉద్యమం చేరుకుందా? ఈ నెల 31తో ఆపరేషన్ కగారు ఉద్యమానికి డెడ్ లైన్ అయితే విధించింది కేంద్రం. ఇంకా మావోయిస్టుల పరిస్థితి ఏంటి? మిగిలి ఉన్నటువంటి వారి విషయంలో దేశవ్యాప్తంగా ఎంతమంది మావోలు ఉన్నారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర కమిటీలో ప్రస్తుతం మిగిలి ఉన్న ఏకైక చురుకైన అగ్రనేత మిసిర్ బెస్రా. సరంద అటవీ ప్రాంతంలో బెస్రాతో పాటు సుమారు 60 మంది మావోలు ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు వనమాల త్రిపురారి ఆచూకీ ఎక్కడా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తోంది. ఇక అగ్రనేత గణపతి లొంగుబాటుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. 15,000 మంది జవాన్లతో అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు పోలీసులు. బెస్రాపై ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఒకరిద్దరు మినహా మిగతా మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి, కొంతమంది ఎన్కౌంటర్లో మరణించినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏ విధంగా ఉండబోతోంది? మావోయిస్టు పార్టీ అనేది ఇక ముగిసిపోయినటువంటి చరిత్రేనా అనేటువంటి మాట. ఈ ఒకరిద్దరి విషయంలో కూడా ఈ 3 రోజుల్లో ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, పట్టుకుంటారా, ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే వారే లొంగిపోతారా? ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఎలా చూడాలంటారు? ఎస్, ప్రస్తుతం మార్చి 31 దగ్గర పడుతుంది కాబట్టి పోలీసులు అటు సిఆర్పిఎఫ్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, కోబ్రా సిబ్బంది మొత్తం కూడా అడవుల్లోనే మొత్తం జల్లెడబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ బెస్రీకి సంబంధించి మిసిర్ బెస్రాకి సంబంధించి పెద్ద ఎత్తున కూబింగ్ అయితే నడుస్తూ ఉంది. సో ఆయన ఏదైతే అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ జార్ఖండ్కి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం, అక్కడ ఆయన ఉన్నాడు అనేది పక్కా సమాచారంగా తెలుస్తూ ఉంది. జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకి కూడా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. మావోయిస్టులోనే అత్యంత ఈ 3 రాష్ట్రాలతో పాటు ఆ పక్క రాష్ట్రాలైనటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా మొత్తం కూడా ఈ తూర్పు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం కీలకంగా వ్యక్తిగా ఉన్నాడు. ఆయన రెండిట్లలో కీలక వ్యక్తిగా ఉన్నారు. అటు సెంట్రల్ కమిటీలో కీలకంగా ఉన్నాడు. దాంతోపాటు సీసీలో కూడా ఏదైతే సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాడు. భద్రతా దళాలకు సంబంధించి కూడా ఆయన కీలకంగా ఉన్నాడు. హిడ్మా మరణం తర్వాత ఆ బాధ్యతలన్నీ కూడా ప్రస్తుతం మిశ్రానే చూస్తూ ఉన్నాడు. మిశ్రీ ఈ చురుకైనటువంటి ఏదైతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయన ఈ మధ్యకాలంలో దాదాపు హిడ్మా మరణం తర్వాత హిడ్మా మొత్తం కూడా ఆయన బాధ్యతలన్నీ కూడా చేపట్టారు. హిడ్మాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పిఎల్జిఏ బెటాలియన్ ఉందో, సో ఆ బెటాలియన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా కార్యకలాపాలన్నీ కూడా ఈయననే చూస్తూ ఉన్నాడు. ఈయనతో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే సెంట్రల్ కమిటీ మెంబర్గా మాత్రం ఈయననే ఉన్నాడు. మొత్తం ఫోకస్ అంతా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు మొత్తం కూడా ఫోకస్ ఈయన పైన పెట్టారు. ఎందుకంటే ప్రస్తుతం చురుకైనటువంటి మొత్తం మావోయిస్టు నక్సలిజంలోనే, మావోయిస్టు పార్టీలోనే అత్యంత చురుకైనటువంటి వ్యక్తి ప్రస్తుతానికి ఎవరైనా ఉన్నారు అంటే అది ఈయననే కనబడుతూ ఉంది. మిసిర్ బెస్రా మరి ఆయన ₹1 కోటి ఇది కూడా ఉంది, రివార్డు కూడా ఉంది ఆయన పైన. సో ₹1 కోటి రివార్డు అంటే మరి ఆయన అత్యంత కీలకమైన వ్యక్తి కాబట్టి ఆ ₹1 కోటి రివార్డు ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశం మొత్తం ఇటు ఏదైతే పోలీసులు కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈయన ఎక్కడున్నారు అనే దానిపైనే మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం యాక్టివ్ ఉన్న దాంట్లో మరి ఆయనను పట్టుకోవడం ఒక ఎంత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఆయనతో పాటు 150 మంది మరి ఆయనతో పాటు ఉన్నారు. ఆయనకు కూడా ఏదైతే హిడ్మాకి సంబంధించినటువంటి బెటాలియన్ ఉంటుందో, హిడ్మాకి కూడా దాదాపు 5 అంచెల భద్రత ఉండేది. హిడ్మా దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 5 అంచెల భద్రత ఉండేది. సో ఇప్పుడు ఈయనకు కూడా అదే స్థాయిలో 3 అంచెల 4 అంచెల భద్రత ఉంది అనేది అయితే సమాచారం వస్తూ ఉంది. అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, వ్యూహాత్మకంగా అంటే పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ముందుకెళ్తా ఉన్నాయి. ఒక మొత్తం అంటే దేశంలో ఒక సగ భాగానికి హెడ్గా ఈయన ఉన్నాడు. అటు కేంద్ర కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. సో కేంద్ర కమిటీలో ప్రస్తుతం ఆయనదే మొత్తం నడుస్తుంది కాబట్టి కీలకంగా ఈయన మారనున్నాడు. ఒకవేళ ఈయన దొరికితే కనుక దాదాపు ఇప్పటికే గణపతి విషయం మనం చూస్తే, గణపతి మరి ఆయన
వయసు రీత్యా మరి ఆయనకి ఏది కూడా సహకరించట్లేదు కాబట్టి ఆయన ఒకవేళ దొరికినా కానీ జస్ట్ సరెండర్ అయిపోతారు అంతేగాని సో పార్టీలో కీలకంగా పనిచేసే అవకాశం లేదు కాబట్టి మొత్తం ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఈయనపైనే గురిపెట్టిన పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు ఏదైతే ప్రసాద్ వనమాల ప్రసాద్ ఈయన కూడా మరి తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్ట్, అలాగే కీలకంగా పనిచేశారు. గతంలో వరంగల్ జిల్లా నుంచి అత్యంత కీలకంగా పనిచేశారు. పలు శతాబ్దాలుగా ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. ఆయన కోసం కూడా ప్రస్తుతం ఆయన కూడా మరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయనకు 70 సంవత్సరాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి వయసు రీత్యా ఆయన కొంత మరి దూరంగా ఉన్నాడా ఏంటి అనేది కూడా పోలీసులు కొంత మరి మొత్తం కూడా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు. నిశ్శబ్దంగా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది అనేటువంటి మాట రేపు లేదా ఎల్లుండి ఒక కీలకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు సత్య? ఏం జరగబోతుందనే ఒక క్యూరియాసిటీ, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం, ఎక్కడ వెనక్కు తగ్గనటువంటి పరిస్థితి ఉంది. కానీ మావోయిస్టుల విషయంలో ఒకరిద్దరు అంటే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ లోపల ఒకవేళ లొంగిపోయినా, ఎన్కౌంటర్లు జరిగినా కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా. ఈ సమయంలో కూడా మనమే నెగ్గాలి అనేటువంటి ఒక ఒపీనియన్ అంటారా, లేకపోతే ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం మీరన్నట్లు జార్ఖండ్కి సంబంధించినటువంటి ఏదైతే అడవిలో మొత్తం కూడా ఆపరేషన్ మెగాబూర్ నడుస్తోంది. ఆ ఆపరేషన్ మెగాబూర్లో మొత్తం ఈయనకు సంబంధించి ఏదైతే మిశ్రాకు సంబంధించి పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తుంది. దాదాపు 150 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారు అనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు దాదాపు 15,000 మందితో అక్కడ కూబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కూడా కూబింగ్ జరుగుతూ ఉంది. జార్ఖండ్, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 సరిహద్దులకు సంబంధించి ఆ అడవిలో పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తూ ఉంది. ఏ క్షణమైనా ఈయనను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈయనతో పాటు 150 మంది వరకు కూడా మరి మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు మొత్తం దేశంలోనే దాదాపు 350 మంది ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి డాటా ప్రకారం అయితే 350 మంది మావోయిస్టులు ఉన్నారు దేశవ్యాప్తంగా మొత్తం కూడా. సో ఆ 350 మందిలో 150 మంది మరి ఈయన దగ్గరే ఉన్నారనే సమాచారం తెలుసుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున 15,000 పైన పోలీసులు మొత్తం కూడా ఆ ఏరియాని అంతా చుట్టుముట్టి అడవుల్లో మరి కూబింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కీలక నేత, ఎంత కీలకంగా మారనుంది. ఎందుకంటే సో రేపు ఎల్లుండి ఆ తర్వాత 31 వస్తుంది కాబట్టి 3 రోజులే ఉన్నాయి కాబట్టి ఈ 3 రోజుల్లో వీళ్ళందరినీ కూడా పట్టుకొని పెద్ద ఎత్తున విజయం సాధించాలనే టార్గెట్గా అటు ప్రభుత్వాలు ఇటు పోలీసులు కూడా ఒక ఇదాంతో పోతూ ఉన్నారు కాబట్టి చాలా కీలకంగా మారింది. కానీ ఏదేమైనప్పటికీ సో వీళ్ళని పట్టుకుంటే గనక మరి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది విజయవంతంగా మరి అయినట్టే చెప్పుకోవచ్చు. దాంతోపాటు మావోయిస్టు సంబంధించి పార్టీకి కూడా మరి ఒక ఎండ్ కార్డు పడిందని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, మరి వాళ్ళు దొరుకుతారా లేకపోతే తప్పించుకుంటారా. ఎందుకంటే ఇప్పటికే కీలక నేతలు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ దేవ్జీ కనుక లొంగిపోకపోతే, రాజిరెడ్డి కనుక లొంగిపోకపోతే, బడే చొక్కారావు కనుక లొంగకపోతే సో డిఫరెంట్గా ఉండేది పార్టీ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ప్రస్తుతం 3 కీలక నేతలు కూడా లొంగిపోయారు. అంటే వ్యూహకర్తలు కూడా మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన్న కావచ్చు, వ్యూహకర్తలు కూడా మరి లొంగిపోవడం, దాంతోపాటు నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం, ఇవన్నీ కూడా కొంత మరి ఈ పార్టీకి కొంత చేదు అనుభవాలుగా మారిపోయినాయి. కాబట్టి ఆయన దొరికితే దాదాపు మరి మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా అంతమైపోయినట్లే అనుకోవచ్చు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక దేశంలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఇక తుది దశకైతే చేరుకుంది మావోయిస్టు ఉద్యమం. ఈ నెల 31తో ఆపరేషన్ కగార్ ఉద్యమానికి డెడ్ లైన్ అయితే ఉంది. అయితే ఇంకా మిగిలి ఉన్నటువంటి మావోయిస్టుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. దేశవ్యాప్తంగా ఎంతమంది మావోలు ఉన్నారనే దానిపై ఒక చర్చ అయితే నడుస్తోంది. కేంద్ర కమిటీలో ప్రస్తుతం మిగిలి ఉన్నటువంటి ఏకైక చురుకైన అగ్రనేత మిసిర్ బెస్రా. సరంద అటవీ ప్రాంతంలో బెస్రాతో పాటు సుమారు 60 మంది మావోలు ఉన్నట్లుగా కూడా అంచనా. కేంద్ర కమిటీ సభ్యుడు వనమాల త్రిపురారి ఆచూకీ ఎక్కడా అని కూడా కేంద్రం గాలిస్తున్నటువంటి పరిస్థితి. అగ్రనేత గణపతి లొంగుబాటుపై కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. 15,000 మంది జవాన్లతో అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతోంది కేంద్రం. ఇక బెస్రాపై ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి 31 లోపల ఏం జరగబోతోందనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది.